బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముంబై పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అభిషేక్ సింఘ్వీతో భేటీ కాబోతున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సింఘ్వీతో భేటీ కాబోతున్నారు. బనకచెర్లపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ ఉత్తమ్ సింఘ్వీతో భేటీ అవుతున్నారు. నిన్న రాత్రి సీఎం రేవంత్ ముంబైకి వెళ్లగా ఉదయం మంత్రి ఉత్తమ్ ముంబైకి వెళ్లారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కొండల్ అడిగి తెలుసుకుందాం. కొండల్, పోలవరం బనకచెర్లకు సంబంధించి సుప్రీంకోర్టులో రేపు కేసు విచారణకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టు న్యాయవాది తెలంగాణ తరఫున వాదిస్తున్న న్యాయవాదిగా ఉన్న అభిషేక్ సింఘ్వీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ భేటీలో ఉన్నారు. వీరు ముంబైలో ఇప్పటికే ముంబైకి చేరుకున్నారు. నిన్న అసెంబ్లీ ముగిసిన తర్వాత, అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత నేరుగా ముంబైకి బయలుదేరారు సీఎం. ఈ రోజు ఉదయం ఉత్తమ్ కుమార్ రెడ్డి బయలుదేరారు. మధ్యాహ్నం అభిషేక్ సింఘ్వీతో చర్చించబోతున్నారు. ముఖ్యంగా పోలవరం బనకచెర్లకు సంబంధించి ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు ఇవ్వద్దు అని చెప్పి సుప్రీంకోర్టుకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ వేసింది. దీనిపైనే రేపు చర్చకు రానున్న నేపథ్యంలోనే ఈ రేపు తెలంగాణ తరఫున వాదనలు ఎలా వినిపించాలన్న దానిపైన ఈరోజు సింఘ్వీతో వీరిద్దరు చర్చించబోతున్నారు. ఇప్పటికే నిన్న అసెంబ్లీలో తీర్మానం కూడా తెలంగాణ ప్రభుత్వం చేసింది. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం తలపెట్టింది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు ఇవ్వద్దని కేంద్రానికి వివరిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. దాంతో పాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి అనుమతులు వెంటనే మంజూరు చేయాలని చెప్పి కూడా రెండు తీర్మానాలను అసెంబ్లీ వేదికగా నిన్న ఏకగ్రీవ తీర్మానం చేసిన పరిస్థితి ఉంది. ఈ రోజు రేపు సుప్రీంకోర్టులో పోలవరం ప్రాజెక్టు సంబంధించిన కీలకమైన కేసు బెంచ్ మీదకి రానున్న నేపథ్యంలో రేపు తెలంగాణ తరఫున ఎలాంటి వాదనలు వినిపించాలి, తెలంగాణ బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు ఇవ్వద్దన్న వాదనలు ఎలా బలంగా వినిపించాలన్న దానిపైన ఈ రోజు అభిషేక్ సింఘ్వీతో చర్చించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మధ్యాహ్నం భేటీ ఉండబోతుంది. కొడాలంటే ఈ అంశం పైన రాష్ట్ర ప్రభుత్వం చాలా ఫోకస్డ్ గా ఉంది. ఈ అంశం పైన స్పెషల్ గా దీనిపైన తీర్మానం కూడా ఇవ్వడం జరిగింది అసెంబ్లీలో. సో ఈ నేపథ్యంలో సీఎం ఎలాంటి సూచనలు, ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్లబోతున్నారు, ప్రత్యేకంగా ఎలాంటి అంశాలను వాదనలో వినిపించబోతున్నారు? ఖచ్చితంగా పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు కూడా ఏపీ ప్రభుత్వం నిర్మించినట్టయితే అది పూర్తిగా తెలంగాణ హక్కులకు పూర్తిగా భంగం కలిగించే అంశంగానే ఉంటుంది. తెలంగాణకు రావాల్సిన వాటాలు పూర్తిగా తెలంగాణ నష్టపోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అన్ని అంశాలను కూడా ఇప్పటికే సిడబ్ల్యూసీకి అనుకోండి, గోదావరి బోర్డు కూడా తెలంగాణ ప్రభుత్వం లేఖల ద్వారా వివరించింది. అదేవిధంగా అపెక్స్ కౌన్సిల్ కూడా వినిపించేది కూడా సిద్ధంగా ఉంది. గోదావరి పైన అనుమతి లేకుండా గోదావరి నీటిని కృష్ణా బేసిన్ లోకి తరలించడానికి భాగంగానే బనకచెర్ల ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టింది. అయితే దీంతో బనకచెర్లకు సంబంధించి సుప్రీంకోర్టు కేసుల నేపథ్యంలో మరోసారి నల్లమల సాగర్ ప్రాజెక్టు కూడా తెరపైకి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ నిర్మించ తలపెట్టిన ఏ ప్రాజెక్టులు కూడా ఇప్పుడు అనుమతులు ఇవ్వద్దని చెప్పి సుప్రీంకోర్టులో బలంగా తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినిపించబోతుంది. రైట్, థాంక్యూ కొండ.